యోనా గ్రంథాన్ని చూస్తాం. ఇందులో మొత్తం 4 అధ్యాయాలు ఉన్నాయి. యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు. మొదటి అధ్యాయంలో మనం చూస్తే యోనాను దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటాడు. ఆయన తర్షీష్కి వెళ్తాడు. ఆ చివరిలో ఒక చేప మింగుతుంది. సో దట్ ఆయన 2వ అధ్యాయం అంతా చేప కడుపులో నుండి దేవునికి ప్రార్థన చేశాడు అని చూస్తాం. 3వ అధ్యాయంలో యోనా నినివే పట్టణానికి వెళ్తాడు. అక్కడ సువార్తను ప్రకటిస్తాడు. 4వ అధ్యాయంలో నినివే పట్టణానికి ఏమవుతుంది ఎట్లా అని ఈ విషయాలు చూస్తాం. బట్ స్టిల్ అయినా కానీ కొన్ని విషయాలు యోనా గ్రంథంలో మనం చూడబోతున్నాం. ఎందుకు యోనా గ్రంథాన్ని చూస్తున్నాం? బికాస్ కాలిఫోర్నియాలో జరగడానికి గల కారణము దేవుడు కాదు. లెట్ మీ ప్రూవ్ దట్ వన్. చాలామంది ఏమనుకుంటున్నారంటే కాలిఫోర్నియా ఆల్మోస్ట్ హాలీవుడ్ తగలబడిపోతూ ఉంది. బికాస్ దేవుడు దానిపైకి ఉగ్రతను పంపించాడు. ఉగ్రతను పంపించడానికి గల కారణం ఏంటంటే కనుక కాలిఫోర్నియాలో సమేత ఒక ఫెస్టివల్ జరిగింది, గోల్డెన్ జూబ్లీ సంథింగ్, ఐ ఫర్గాట్ దట్ వన్. ఆ జరిగిన దానికి వాళ్ళు 0 పాయింట్స్ దేవుడికి ఇచ్చారు. అందుకని వాళ్ళ పైకి ఆఫ్టర్ 2 or 3 days తర్వాత దేవుని యొక్క ఉగ్రత కాలిఫోర్నియా పట్టణం పైకి, కాలిఫోర్నియా దానిపైకి వచ్చింది. ఆయన దానిపైకి అగ్నిని పంపించాడు. దట్స్ వాట్ మనుషులందరూ దాని గురించి అనుకుంటున్న ఆలోచన. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నో, కాలిఫోర్నియా వాళ్ళు జరిగిన ఫెస్టివల్లో డైరెక్ట్గా దేవునికి 0 మార్కులు ఇచ్చారు. కానీ ఇండియా దేశస్తులు ఇండైరెక్ట్గానే 0 మార్కులు ఇస్తారు. ఐ థింక్ ఐఎమ్ కరెక్ట్. చెప్పగానే చెప్పే విషయం ఏంటంటే కనుక యేసుప్రభుకి ఎన్ని మార్కులు ఇస్తామని మీరు ఎక్కడికైనా వెళ్ళడిగితే కనుక చర్చెస్ దగ్గరికి కాదు, చర్చ్ ఫీల్డ్ దగ్గరికి, చర్చ్ ప్రజల దగ్గరకు ఉన్న దగ్గరికి కాకుండా మీరు వేరే ప్రాంతాలకు వెళ్ళడిగితే ఇండియాలో ఉన్న వాళ్ళకి పర్టికులర్గా మీరు ఎన్ని మార్కులు ఇస్తారు అంటే కనుక వాళ్ళు చెప్పే ఆన్సర్ 0. సరే, మీరు ఈ కాలిఫోర్నియా పక్కన పెట్టి, ఇండియాని పక్కన పెట్టి, అట్లీస్ట్ యేసు పుట్టిన ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి మీరు యేసు ఎన్ని మార్కులు ఇస్తారంటే కనుక వాళ్ళు కూడా అట్లీస్ట్ 0 ఇవ్వకపోయినా కానీ ఖచ్చితంగా ఎక్కువ మార్కులు అయితే ఆయనకి యేసు ప్రభుకి ఏమి ఇవ్వరు. బికాస్ వాళ్ళు యేసు ప్రభుని మెస్సయ్యగా అంగీకరించారు. కాబట్టి యోనా గ్రంథంలో ఏం జరుగుతుంది? దేవుడు చెప్పాడు నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. యోనా తర్షీష్ పట్టణానికి వెళ్తున్నాడు. సింపుల్ ఆన్సర్, సింపుల్ క్వశ్చన్. ఎందుకు యోనా నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీష్ పట్టణానికి వెళ్తాడు? మీరు చెప్పే ఆన్సర్ యోనా అవిధేయత. కానీ బైబిల్ చెప్పే ఆన్సర్ నినివే పట్టణస్థులు యేసు ప్రభుని లేదా దేవుణ్ణి ఎంత మాత్రం వీళ్ళ దేవుణ్ణి వాళ్ళ దేవుడిగా అంగీకరించకూడదు అనే ఉద్దేశం చేత ఒకవేళ యోనా వెళ్ళి నినివే పట్టణానికి సువార్తను ప్రకటిస్తే నినివే పట్టణస్థులు ఆ సువార్తకు స్పందించి, ఆ సువార్తకు లోబడి, ఆ సువార్తను అంగీకరించి వాళ్ళు కూడా ఎక్కడ యెహోవాను దేవునిగా ఆరాధన చేస్తారు. నో, మాకు మాత్రమే ఆయన దేవుడిగా ఉండాలి కానీ మిగిలిన వాళ్ళందరికీ దేవునిగా ఉండకూడదు. మొదటి కారణం. రెండో కారణం, అషూరీలు ప్రపంచ దేశాన్ని అతి దారుణంగా హింసిస్తూ ఉన్నారు. ఇప్పుడు నడుస్తున్న ఒక పెద్ద టాపిక్ ఏంటంటే డూ గుడ్ అండ్ గెట్ గుడ్. నువ్వు మంచి చేయి, నీకు మంచి జరుగుద్ది. నువ్వు చెడు చేసావంటే నీకు చెడు జరుగుద్ది. జనరల్గా చెప్పే మాటే. నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుద్ది, చెడు చేస్తే చెడు జరుగుద్ది. కాలిఫోర్నియాగా చెడు చేసింది, అందుకే ఏం జరుగుతుంది? వాళ్ళకి చెడు జరుగుతుంది. నినివే పట్టణస్థులు ఏం చేశారు? చెడు చేశారు. కాబట్టి యోనా ప్రకారము నినివే పట్టణానికి ఏం జరగాలి? చెడు జరగాలి. చెడు జరగాలి అంటే వెళ్ళి సువార్తను ప్రకటించకూడదు. అందుకే యోనా నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీష్ పట్టణానికి వెళ్తున్నాడు. మిగిలిన స్టోరీ మీకు తెలుసు. యోనా పేరు వచ్చింది, తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? సముద్రంలో పడేశారు. చేప వచ్చి మిరింగింది. ఆ తర్వాత 2వ అధ్యాయం అంతా యోనా చేప కడుపులోంచి, అయ్యా నేను బయటికి వస్తే కనుక నీ మందిరాన్ని చూస్తా, నేను నిన్ను స్తుతిస్తా అంటాడు. మొత్తానికి ఆ చేప నినివే పట్టణములో కక్కినట్లుగా చూద్దాం. 10వ వచనము 2వ అధ్యాయము యోనా గ్రంథం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేశాను. ఎక్కడ కక్కింది తెలుసా? నేల మీద కక్కింది. నేల మీద కక్కిన ఊరి పేరు ఏంటంటే సింపుల్గా ఆన్సర్ చెప్పొచ్చు,
నినివే. సో అక్కడ ఉన్న ప్రజలందరూ చూశారు, నినివే పట్టణస్థులు మత్స్యమును దేవతగా లేకపోతే దేవునిగా ఆరాధన చేస్తారు. వాళ్ళు ఏమనుకున్నారంటే కనుక మా మత్స్యం పంపించాడు, మా దేవత పంపించింది, సో యోనా ఏం చెప్పినా మేము నమ్మాలి అని వాళ్ళు ఊహించారు. 3వ అధ్యాయం 1వ వచనం, అంతటి యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమే సెలవిచ్చిందేమనగా, నువ్వు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము వారికి ప్రకటన చేయు. ఏదైతే చెప్పానో దాన్ని నువ్వేం చేయాలి అంటే కనుక నినివే పట్టణస్థులు చెప్పమన్నాడు. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయాను. మేబీ డైరెక్ట్గా నినివే పట్టణముకి షీషోర్కి ఎంత దూరం ఉందో మనకు తెలియదు, కానీ మొత్తానికి నినివే పట్టణానికి వెళ్ళాడు. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణం, బిగ్గెస్ట్ సిటీ. మేబీ హైదరాబాద్ కన్నా పెద్దదై ఉండొచ్చేమో. 3 దినముల ప్రయాణం అంతా బిగ్గెస్ట్ సిటీ అది. యోనా పట్టణములో 1 దినం ప్రయాణము దూరము సంచరించి ఇక 40 దినములు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేసాను. యోనా నినివే చేసిన ప్రకటన, సింపుల్ ఆన్సర్, 40 డేస్లో ఈ నినివే పట్టణము డిస్ట్రాయ్ అయిపోతుంది. మేబీ అది భూకంపం రావచ్చు, లేకపోతే కాలిఫోర్నియాలో వచ్చినట్లుగా అగ్ని రావచ్చు, అగ్నితో పాటు విండ్ రావచ్చు, గాలి రావచ్చు. అది ఎంత వేగంతో వీస్తుందో క్లియర్గా మనకేం తెలియదు. కానీ యోనా ప్రకటించిన ప్రకటన మాత్రం ఏమన్నా తెలుసా, నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాసం దినములు చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని ఈ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ వస్త్రం తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. సో నినివే పట్టణము ఒక మాటలో చెప్పాలంటే, క్రైస్తవ లాంగ్వేజ్లో చెప్పాలంటే, నినివే పట్టణము రాజు సైతం ఏం పొందారు, మారు మనసు పొందారు. అట్లీస్ట్ దేవుని వైపు వారందరూ తిరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. సో పశువులు ఎవరు ఏం తినొద్దని చెప్పాడు, మనుషులందరూ చూడండి, నేను 9వ వచనం, మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచి తాము చేయ బలత్కారములు మానివేయవలనని, మనుషులేమి పశువులేమి సమస్తము గోనె పట్ట కట్టుకొన్న వలనని, జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొన్న వలనని దూతలు నినివే పట్టణమును చాటించి ప్రకటన చేశారు. ఈ నినివే వారు తమ చెడుతనమును మానుకొని వారు చేయుచున్న క్రియలు దేవుని చూచి పశ్చాత్తాపుడై వారికి చేయదనుకున్న తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. జస్ట్ వాళ్ళు ఏదైతే చేస్తానని దేవుడు నినివే పట్టణానికి చెప్పాడో దాన్ని మానేశాడు. అయితే ఇందులో బిగ్గెస్ట్ ప్రాబ్లం తెలుసా, దేవుడు హ్యాపీగా ఉన్నాడు. ఏమండి, దేవుడు కూడా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు? వారందరూ పశ్చాత్తాపడ్డారు, మారు మనసు పొందారు. నినివే పట్టణస్థులు కూడా హ్యాపీయే. ఎందుకని? వాళ్ళ పైకి ఉగ్ర వస్తుందని చెప్పాడు కాబట్టి ఉగ్రత రాదు. ఇక్కడ అన్హ్యాపీయెస్ట్ మ్యాన్ ఎవరో తెలుసా? యోనా. నినివే పట్టణానికి ఉగ్రత రానందుకు అన్హ్యాపీయెస్ట్ మ్యాన్ ఎవరంటే ప్రవక్త యోనానే. చాలా విచారంగా ఉన్నాడు. చిచ్చి అసలు నినివే పట్టణాన్ని పైకి అగ్ని రాలా. ఏమంటే మీకు తెలుసా, ఇప్పుడు కాలిఫోర్నియాలో అగ్ని వచ్చినందుకు మోస్ట్ అన్హ్యాపీయెస్ట్ ప్రజలు ఎవరైనా ఉన్నారంటే కాలిఫోర్నియా ప్రజలే, అమెరికన్ ప్రజలు మోస్ట్ అన్హ్యాపీ. రెండోది అన్హ్యాపీయెస్ట్ ఎవరో తెలుసా? నినివే కాలిఫోర్నియా పైకి అగ్ని వచ్చినందుకు మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్ చూసాం. ఇందులో ఇప్పుడు రివర్స్ చూస్తున్నాము. అన్హ్యాపీయెస్ట్ పర్సన్స్, చాలా బాధపడుతున్న వ్యక్తులు 2 గుంపులు, 2 ఉన్నారు. ఒకటి నినివే పట్టణస్థులు, రెండు కాలిఫోర్నియాలో యోనా లేడు, 2 దేవుడు. వై? ఎందుకు తెలుసా? బికాస్ కాలిఫోర్నియా పట్టణం అంతా కాలిపోతుంది. ఆయన కాలిఫోర్నియా పట్టణం అంతా కాలిపోతే మీకు అట్టాక జరగాలి. అట్లా అనుకునే దేవుడైతే ఎంత మాత్రము కాదు. అందుకే అన్హ్యాపీయెస్ట్ ఒకటి పర్సన్ ఎవరంటే కనుక కాలిఫోర్నియా ప్రజలు, 2 దేవుడు. ఇప్పుడు హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరో తెలుసా? ఈ సినారియోలో హ్యాపీయెస్ట్ పర్సన్స్ ఎవరు? క్రిస్టియన్స్.
వీళ్ళకి ఎట్టగా జరగాలి, లేకపోతే దేవునికి 0 ఇస్తారా? మనం రివర్స్ ఆలోచిస్తున్నాం. మనిషి ఎలాంటి వాడు? సింపుల్ ఆన్సర్, దేవుడు ఎలాంటి వాడు అయి ఉండాలని మనిషి ఆలోచన చేస్తాను తెలుసా? నేను ఎలాంటి వాడినో దేవుడు కూడా అలాగే ఉంటే బాగుండును అనుకున్నాడు. ఏమండి, విన్నారే మాట? నేను ఎలాంటి వాడినో దేవుడు కూడా అలాంటి వాడైతే ఎంత బాగుండు. నేను ఎలాంటి వాడిని, నాకు ఎవరైనా మేలు చేస్తే వాడికి నేను మేలు చేస్తా, నాకు ఎవరైనా కీడు చేస్తే వాడికి కీడు చేస్తా. దాన్ని మనం ఏమని చెప్పింది తెలుసా? పంటికి పన్ను కంటికి కన్ను అన్నాం. దేవుడు అలాంటి వాడు అనుకుంటున్నాం. నో, దేవుడు అలాంటి వాడు ఎంత మాత్రం కాదు. ఏమండి, క్రిస్టియన్స్ అట్లా అనుకుంటున్నాడు, ప్రవక్త అయిన యోనా అట్లా అనుకుంటున్నాడు, నేను దేవుడు అట్లాంటి వాడని. 4వ అధ్యాయం, లాస్ట్ చాప్టర్, బ్యూటిఫుల్ చాప్టర్, 4వ అధ్యాయం. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై, ఏమండి, అందుకే అన్హ్యాపీయెస్ట్ పర్సన్ ఈ బుక్లో యోనా. అన్హ్యాపీయెస్ట్ పీపుల్ కాలిఫోర్నియాలో జరిగిన అగ్ని ప్రమాదంలో, యెహోవా నేను నా దేశంలో ఉండగా ఇట్లా జరుగునని నాకు తెలుసయ్యా, నాకు ముందే తెలుసు, అందువలనే నువ్వు కటాక్షమును, దేవుడు ఎవరో తెలుసా? కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడై ఉండి పశ్చాత్తాపడు కీడు చేయక మానుదవని నేను తెలుసుకుని దానికి ముందుగా నేను తర్షీషుకు, నాకు తెలుసయ్యా నువ్వు ప్రేమ, దయ, జాలి, మంచితనము కలిగిన వాడవని నాకు ముందుగా తెలుసు. దేవుడు ఎవరో తెలుసా? మంచివాడు. వావ్, నాకు చెప్పండి, దేవుడు మంచివాడు. ఎస్, కాలిఫోర్నియాలో వచ్చిన అగ్ని ప్రమాదానికి కారణము దేవుడు కాదు, నో డౌట్ ఎట్ ఆల్. విన్నారన్నమాట? ఎవరు చెప్పినా ప్లీజ్ నమ్మొద్దు. వై? డోంట్ చేంజ్ ద నేచర్ ఆఫ్ గాడ్. దేవుని స్వభావాన్ని దయచేసి మార్చొద్దు ప్లీజ్. కాలిఫోర్నియా మహా మంటలు గల కారణము దేవుడైతే ఖచ్చితంగా కాదు. ఎందుకు కాదు? బికాస్ కటాక్షము, జాలి, బహుశాంతము, అత్యంత కృపగలిగిన దేవుడై ఉండి, దేవుని లక్షణాలు అండి అవి. విన్నారా? అవి దేవుని యొక్క లక్షణాలు. తర్వాత ఏం జరిగింది? నేను బ్రతుకుట కంటే చచ్చుట, ఏం బతకొచ్చు కదా, ఏమవుద్ది? ఏమండి, బ్రతికితే ఏమవుద్ది? నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్ను ఇక బ్రతకనీయక చంపమని యెహోవాకు మనవి చేస్తాను. ఏమండి, నినివే పట్టణం పైకి శిక్ష రాలేదని యోనా మాట్లాడుతున్న మాటలు చూసారా మీరు? నన్ను బతకనియొద్దు, ఏమవుద్ది నినివే పట్టణానికి ఉగ్రత రాకపోతే? చంపేయనని అంటున్నాడు. అందుకే యెహోవా నీవు కోపించిన న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా పట్టణం నుంచి పోయి దాన్ని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణముకు ఏమి సంభవించునో చూచిదనని ఆ నీడన కూర్చుని ఉండగా, అరే భలే విచిత్రంగా ఉంది, అది ఎలా నాశనం అయిపోద్దో చూద్దామని చాలా దూరంగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు యెహోవా సొర చెట్టును ఒక్కడు ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైకి నీడని చిటుకు లేచెను. ఆ సొర చెట్టు చూచి యోనా బహుగా, ఏం చూసి? నీడిచ్చింది కాబట్టి. యోనా దూరంగా వెళ్ళి వీళ్ళు ఎట్ట అయిపోతారో చూస్తున్నాడు. వీళ్ళ పైకి దేవుని ఉగ్రత ఎట్టొస్తుందో చూస్తున్నాడు. దేవుడు కొంచెం విశ్రాంతి ఇవ్వాలని చెప్పి ఒక సొర చెట్టును ఒలిపించాడు. గుడ్, అది బాగా నీడనిస్తూ ఉంది. మరుసటి ఉదయమున దేవుడు ఒక పురుగును ఏర్పరిచి అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను. మరియు ఎండ కాయక దేవుడు వేడిమి గల తూర్పు గాలి రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిలి బ్రతుకుడు కంటే చచ్చుట నాకు, చచ్చిపోవడం చాలా మేలు. దేనికి? ఈ ఎండ వచ్చినందుకు. ఏం లేదు, ఎండ వచ్చినందుకు బతకడం అంటే చచ్చుట మేలన్నాను. అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గూర్చి నువ్వు కోపించుట న్యాయమా యోనా? ప్రాణము పోవునంతగా కోపించుటకు న్యాయమే అనేను. నేనయ్యా, నేను ఇలా చేయట న్యాయమే. అందుకు యెహోవా నువ్వు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన సొర చెట్టు విషయంలో నువ్వెంత విచారపడుచున్నావే? అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలైనను ఎరగని బహు పశువులు గల నినివే మహాపురం విషయంలో
నేను విచార పడవద్దని యెహోవా సెలవిచ్చింది. దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ గాడ్. ఎవ్వరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. మనం ఏమనుకున్నామో తెలుసా? ఏమన్నాడు యోనా? జస్ట్ ఒక రాత్రి వచ్చింది, రాత్రిలోనే పోయింది. ఆ సెర చుట్టూ చూస్తేనే ఇంత విచారపడుతున్నావే అయ్యా. 1,20,000 కంటే ఎక్కువ మంది మనుషులు నశించిపోతా ఉంటే నేను ఎలా తట్టుకుంటానయ్యా? సింపుల్ ఆన్సర్ చెప్పనా? ఏంటి సే కాలిఫోర్నియా మహాపట్నం పైకి అగ్ని రావడానికి గల కారణం దేవుడు కాదు. ఏమంటే చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ప్లీజ్. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. వెరీ సింపుల్ వచనం, మీకు చాలా ఎక్కువ సార్లు చదివిన వచనం, ఈజీగా తీసేసేయగలరు మీరు. 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనం, హత్య, నాశనం చేయడానికి వస్తాడు. మరి దేనికి రాడు? గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చుతాను మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. దొంగతనం, హత్య, నాశనం చేయడానికి వస్తాడు. కాలిఫోర్నియాలో జరిగిన హత్యకు, నాశనానికి గల కారణము అపవాది. నేనైతే మీకు సమృద్ధి జీవం ఇవ్వటానికి వచ్చాను. ఒకసారి ప్రభుత్వం చెప్దాం హల్లెలూయా. ఏమన్నా ఆయన ఎప్పుడు వినాశనాన్ని కోరుకోడు. కాలిఫోర్నియా పట్నం పైకి అగ్ని రావడానికి గల కారణం, ఆన్సర్ ఎవరు కాదు అంటే దేవుడు కాదు. మరి దానికి ఎవరు కారణం? ఆన్సర్ అపవాదే కాలిఫోర్నియా మహాపట్నం పైకి అగ్ని రావడానికి గల కారణము. కానీ దేవుడైతే ఎంత మాత్రము కాలిఫోర్నియా మహాపట్నం పైకి అగ్ని పంపించలా. ఎందుకు తెలుసా? దొంగతనం, హత్య, నాశనం చేయడానికి వస్తాడు. కానీ నేనైతే మీకు సమృద్ధి జీవం ఇవ్వటానికి వచ్చాను. యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? సమృద్ధి జీవం ఇవ్వటానికి వచ్చాడు. ఏమండి మీరేమన్నా తెలుసా? అన్న చాలా పెద్దవాళ్ళు చెప్పారు. ఏమని? కాలిఫోర్నియా మహాపట్నం పైకి దేవుని ఉగ్రత వచ్చిందని. నో, దేవుడు ఎంత మాత్రమో దానిపైకి అగ్ని పంపించాడు. నేను సింపుల్గా మాట చెప్పనా? ఒకవేళ కనుక ఆయనే అగ్ని పంపిస్తే కనుక ఎట్లుంటుంది? ఒకవేళ ఆయనే అగ్ని పంపిస్తే ఎట్లుంది తెలుసా? రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. ఒకసారి పంపించాడు అక్కడ మేబీ పంపించాడు అని మేబీ సరే. ఏలియా ప్రార్థనను దేవుడు ఆలకించాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము. నేను చదువుతున్నాను 31వ వచనం. 18 అన్న 32వ వచనం. ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టి దాని చుట్టూ 2 మాణిక్యాల గల గింజలు పట్టునంత లోతుగా కందకమోడు తవ్వించి కట్టెలు క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా చేసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీద కట్టెల మీదను పోయమని చెప్పాను. ఏమండి నా వైపు చూడాలి. ఈ ఏలియాకిను అక్కడున్న బయలు ప్రవక్తలకు ఒక పందెం జరుగుతుంది. అక్కడ ఒక బలిపీఠం కట్టారు. దానిపైన మాంసం పెట్టమన్నారు. మాంసం ఒక ఎద్దును వధించి దాన్ని తిట్టించి దానిపైన ఎద్దు మాంసం పెట్టించి ఎవరు ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వస్తే ఆ దేవుడు నిజమైన దేవుడు అని ఏలియాకు అక్కడున్న బయలు ప్రవక్తలకు పందెం జరుగుతూ ఉంది. మొత్తానికి బయలు ప్రవక్తలు ప్రార్థన చేశారు, అగ్ని రాలా. ఆ తర్వాత ఏలియా టైం వచ్చింది. ఏలియా ఏం చేసి తెలుసా? అదిగో ఒక బలిపీఠం కట్టాడు, దానిపైన కట్టెలు పేర్చాడు, దానిపైన మాంసమును పేర్చాడు. అంత మాత్రమే కాదు, దాని చుట్టూతా కందకాన్ని తవ్వించి ఏం పోయించాడు? నీళ్లు పోయించాడు. దేవుడి పైన ఎంత నమ్మకం తెలుసా? అగ్ని ఏం చేయగలదు అంటే ఈ నీళ్లను సైతము కాల్చివేయగలదు. నీళ్ళు ఏం చేస్తాయి? అగ్నిని జనరల్గా ఆర్పిస్తే. కానీ ఏలియా ఫీలింగ్ ఏంటంటే దేవుడి యొక్క అగ్ని యొక్క పవర్ ఎంత అంటే గనక ఈ నీళ్లను సైతము కాల్చివేయగలదు, వేపర్ చేయగలదు అని ఏలియా నమ్మాడు. విండో వేసేసాయి నా విండో అని మిండిసే అని ఏలియా నమ్మాడు. అందుకే కందకములు తవ్వించాడు. విన్నారా? అందుకే కందకములు తవ్వించాడు, దానిపైన నీళ్లు పోపించాడు. అండ్ అగ్ని వచ్చింది తర్వాత ఏం జరిగిందంటే నీళ్లను సమస్తమును కాల్చివేసినట్లుగా చూస్తాం. దేవుడు గనక అగ్ని పంపిస్తే, విన్నారా? దేవుడు గనక అగ్ని పంపిస్తే ఎట్లుంటుంది అంటే బలిపీఠం కాల్చబడుతుంది, దానిపైన ఉన్న మాంసం కాల్చబడుతుంది, దాని చుట్టూతా ఉన్న నీళ్లు కూడా కాల్చబడతాయి. ఒకవేళ గనక ఏమన్నా నా మాట వినాలి, ఒకవేళ గనక దేవుడే కాలిఫోర్నియా పైకి అగ్ని పంపిస్తే మధ్యలో ఏ సముద్రాలు ఉన్నాయో నాకు తెలియవు.
మ్యాప్ చూస్తే తెలుస్తుంది ఈజీ. ఆ మ్యాప్ ఆ సముద్రాన్ని ఊడిపోతాయి, జస్ట్ అట్లా కాలిపోతే నెమ్మదిగా కాలిఫోర్నియా పట్టణం నుంచి ఎక్కడ దాకా రాగల అగ్ని? ఇండియా కూడా వచ్చేయగలదు. వై? బికాస్ సచ్ ఎ పవర్ఫుల్ గాడ్. వై? బికాస్ ఈజ్ ఎ సచ్ ఏ ఆల్ మైటీ గాడ్. ఆయన జస్ట్ ఆ కాలిఫోర్నియా చుట్టుపక్కల ఒక 400 ఎకరాలు మాత్రమే కాల్చగలిగిన దేవుడు మాత్రమే కాదు, హోల్ భూమిని మొత్తం ఆయన కాల్చగలిగినాడు. బికాస్ ఈజ్ ఎ పవర్ఫుల్ గాడ్. ఆయన శక్తినైనా కొంచెం బలంగా చూపించండి. జస్ట్ అది ఒక ఏరియాను మాత్రమే కాలుస్తుంది అంటే అర్థం తెలుసా? అది పంపించింది. అది ఎందుకు? దొంగతనం, హత్య, నాశనం చేయడానికి వస్తాడు. నేనైతే మీకు సమృద్ధి జీవం ఇవ్వటానికి వచ్చాను. ఆయన కాలిస్తే బలిపీఠం పైన మాంసము, దాని చుట్టూతున్న నీళ్ళు కూడా కాలిపోతాయి. ఒకవేళ కాలిఫోర్నియా పట్టణాన్ని దేవుడే కాలిస్తే, ఏమండోయ్, ఒకవేళ కాలిఫోర్నియా పట్టణాన్ని దేవుడే కాలిస్తే, కాలిఫోర్నియా పట్టణం మాత్రమే కాదు, దాని చుట్టుపక్కల ఉన్న నీళ్లు, దాన్ని దాటి బౌండరీస్ దాటి దేశాలు దాటి ఇండియా కూడా వచ్చేస్తుంది. బికాస్ ఇండియా వాళ్ళు ఎన్ని ఇస్తారు మార్కులు? యేసు ప్రభుకి ఇండియా వాళ్ళు ఎంత మార్కులు ఇస్తారు? 0. మనమేమో సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బాంబర్ మ్యాన్ కాదు, 100కి 100 మార్కులు ఇటాకి. ఆ మాటకు వస్తే కాలిఫోర్నియా కన్నా దారుణమైన పొజిషన్లో ఉండేది మనమే, ఫ్రాంక్లీ స్పీకింగ్. అప్పుడు అగ్ని ఎవరి పైకి రావాలి? ముందు పైకి రావాలి. గాడ్ ఈజ్ సచ్ గ్రేస్ఫుల్ గాడ్ అండి. ఇట్స్ ఎ న్యాచురల్ డిజాస్టర్ అంతే. అతని అపవాది వాడాడు అంతే. ఇప్పుడు దేవుడికి మనం ఏమంటున్నాం తెలుసా? దేవుడా, నువ్వే కాలిఫోర్నియా పట్టణం పైకి అగ్ని పంపించావు. అప్పుడు దేవుడు ఇట్లా అనుకుంటాడు, నేను చేయని దానికి నా పైకి ఎందుకు ఆపాదిస్తున్నారు మీరు? నేను మంచివాణ్ణి, నేను జాలిగలేవాణ్ణి, నేను మనుషుల పైన కటాక్షం చూపించేవాడిని. ఇల్లు తగలబడి అందులో ఉన్న వారందరూ దహనమైపోతూ ఉంటే నేను చూస్తూ సంతోషించువాడను కాను. యోనా, యు హ్యావ్ మిస్అండర్స్టూడ్ మీ. నువ్వు నా తప్పుగా అర్థం చేసుకున్నావు యోనా. నేను గనక కాల్చాలి అనుకుంటే గనక నీళ్లు కూడా నా అగ్ని ముందు ఆగవు యోనా. యు హ్యావ్ మిస్అండర్స్టూడ్ మీ. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. వెరీ ఇంపార్టెంట్ వచనం. మీకు 16 తెలుసు, 17 తెలియదు. 3వ అధ్యాయము 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు. మీకు ఒక మాట చెప్తా సార్, విజయ్ మాస్టర్ గారు, మీకు ఒక మాట చెప్తా. కాలిఫోర్నియా పట్టణం పైకి అగ్ని వచ్చింది అని, అగ్ని రావడానికి గల కారణము దేవుడే అని దేవుడు ఎరగని వాళ్ళు ఎవరు చెప్పట్లా. ఎగనో పాయింట్. దేవుడు ఎరగని వారు ఎవరు చెప్పట్లా. దేవుడే కాలిఫోర్నియా పట్టణం పైకి అగ్ని పంపించాడని ఎవరు చెప్తున్నారు? దేవుడు ఎరిగిన వారే చెప్తున్నారు. దేవుడు ఎరిగిన వారు ఎరిగారు అనుకుంటున్నారు, కానీ లక్షణం దేవుడి స్వభావాన్ని మిస్ అయిపోయారు. లోకమును రక్షించడానికి లోకానికి వచ్చాను, కానీ లోకమునకు తీర్పు తెచ్చడానికి నేను ఈ లోకమునకు రాలా. అన్ఫార్చునేట్గా యూట్యూబ్ థంబ్నెయిల్స్ మిమ్మల్ని మోసం చేసేస్తున్నారు. షార్ట్స్, ఇన్స్టాగ్రామ్లో ఉన్న షార్ట్స్ ఏం చెప్పినది తెలుసా మీకు? యెహోవా మహోగ్రత అయిన పెనుగాలి కాలిఫోర్నియా పట్టణం పైకి వస్తుంది. ఆ పట్టణం పైకి వచ్చిన ఉగ్రత మీ పట్టణం పైకి రాకమునిపే మీరు మారు మనసు పొందండి. వినటానికి బాగుంది, కానీ ఉగ్రత వస్తుందని మారు మనసు పొందండి, కానీ ఉగ్రత వస్తుంది కాబట్టి మారు మనసు పొందటం కాదు. ఆల్రెడీ కల్వరి కొండపైన తండ్రి యొక్క ఉగ్రతను కుమారుడైన క్రీస్తు ఇదిగో పొంతు పిలాతు కాలంలో సిలువలో మోసేశాడు కాబట్టి పశ్చాత్తాపడండి. వావ్! కాబట్టి మారు మనసు పొందండి. 12వ అధ్యాయము యోహాను సువార్త, 12వ అధ్యాయం యోహాను సువార్త తీసారా? 12వ అధ్యాయం 47వ వచనం. ఎవడైనా నా మాట వినియు వాటిని గై కొనకుండా ఎడల నేను అతనికి తీర్పు తీర్చును. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. కాలిఫోర్నియా తీర్పు తెచ్చబడుతుందా, రక్షించబడుతుందా? శిక్షించబడుతుంది. ఏమంటే దేవుడు ఎట్లా అన్నాడు? దొంగతనం చేయడానికి వస్తాడు, హత్య నాశనం చేయడానికి వస్తాడు. నేనైతే మీకు జీవం ఇవ్వటానికి వచ్చా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. బిగ్ మెసేజ్ అయిపోయిందా? సారీ. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీ పత్రిక, యాకోబు పత్రిక, సింపుల్.
హెబ్రీ పత్రిక యాకోబు పత్రిక 1:17 వచ్చినాం తీసారా? శ్రేష్టమైన ప్రతివి. ఏమండి, మంచిదంతా ఎక్కడి నుంచి వస్తుందంట? సార్ మంచిదంతా ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము, పరసంబంధమై జ్యోతిర్మరుగు తండ్రి యొద్ద నుంచి వచ్చును. వావ్! ఏమండి, బెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. వర్స్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? సాతాన్ దగ్గర నుంచి వస్తుంది. అగ్ని రావటం బెస్టా వర్స్టా? వర్స్ట్. కాబట్టి కాలిఫోర్నియాలో వచ్చిన అగ్ని గల కారణం ఎవరు? సాతాన్. ఎవరు కాదు? యేసు కాదు. యేసు మంచివాడు. ఆయన వ్యాధిని, అగ్నిని, తెగులును నీ పైకి పంపించడు. ఈజ్ ఎ గుడ్ గాడ్. ఆయన మంచి దేవుడు. యేసు భయంకరమైన షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పాడు. లూకాసువార్త 13వ అధ్యాయం. లూకాసువార్త 13వ అధ్యాయం. మీరేమనుకుంటున్నారో, చాలామంది యేసు తెలుసు కాబట్టి యేసు కూడా ఎట్టాగా చెప్పాడు. తీసారా? 13వ అధ్యాయం లూకాసువార్త, పేజీ నెంబర్ 66. యాపిల్లో పేజీ ఉండదు. 66. పిలాతు గలిలయలో కొందరి రక్తమును వారి బలులలో కలిపి ఉండెను. సింపుల్ మాట చెప్పాలంటే పిలాతు కొందరిని చంపారు, అంతేగాని పెద్ద మీరు మళ్ళీ ఎక్కువ చేయొద్దు. పిలాతు కొందరిని గలిలీ ప్రాంతంలో కొందరిని చంపాడు, రక్తం చిందించాడు. ఓకే. ఆ కాలములో అక్కడ కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా చూస్తున్నారు. చూడాలి మీరు. అందుకు ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున, చంపబడినందున వారు గలిలీయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? యేసు ఆన్సర్ ఏంటి? కారని మీతో చెప్పుచున్నా, మీరు మారు మనసు పొందనేలా మీరందరూ అలాగే నశింతురు. ఏమండి, యేసు ఇట్లా అన్నాడు, చచ్చిపోయిన వాళ్ళకంటే బతుకున్న వాళ్ళు పరిశుద్ధులు అనుకుంటున్నారా? లేదా రివర్స్లో, చచ్చిపోయిన వాళ్ళు పాపులు కాబట్టి చచ్చిపోయారని, బతుకున్న వాళ్ళు పరిశుద్ధులు కాబట్టి బతుకున్నారని మీరు అనుకుంటున్నారా? అట్లా అనుకోవద్దు. యేసు స్వయంగా చెప్పిన మాట. నేనేం చెప్పట్లా. ఇప్పుడు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది? కాలిఫోర్నియాలో ఎన్ని మార్కులు ఇచ్చారు? 0. కాబట్టి వాళ్ళు ఎవరో పాపులు, కాబట్టి వాళ్ళ పైకి ఏం రావాలి? అందుకే వచ్చింది. అట్లా కాదయ్యా అన్నాడు యేసు స్వయంగా. సీట్ బైబిల్ 3వ వచనం. కారని మీద చెప్పుచున్నాను, మీరు 4వ వచనం. మరియు సులోయములో గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురున్న వారి కంటే అపరాధం తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నా. కొంతమంది అంట గోడ పక్కన నిలబడ్డారంట. అది గోపురం పక్కన నిలబడ్డారు. అది సిట్టుక్కున ఊడి కింద పడింది. దాని కింద ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. బతుకున్న వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? చచ్చిపోయిన వాళ్ళందరూ ఎవరు? పాపులు. కాబట్టి వాళ్ళ పైకి ఏమొచ్చింది? ఉగ్రత వచ్చింది. కాలిఫోర్నియా పట్టణం పైకి అగ్ని వస్తే మనుషులందరూ ఏమంటున్నారు? వాళ్ళు పాపులు. ఎందుకు పాపులు? 0 పాయింట్లు ఇచ్చారు. అందుకే వాళ్ళు పాపులు. కాబట్టి వాళ్ళ పైకి ఏం రావాలి? ఉగ్రత రావాలి. అందుకే ఎన్ని రోజులు వచ్చింది? 2-3 రోజులు వచ్చింది. అట్లా అనుకుంటే మన పైకి ఎప్పుడు రావాలి? క్షణంలో వచ్చేయాలి. అసలు మన దేశంలో యేసు ప్రభు దేవుడా అనేవాళ్ళు ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళు యేసు అని పెట్టి, దేవుడు అని పెట్టి 0 పాయింట్లు ఇచ్చాడు. ఏమండి, ఇది అంతా ఎవరి ప్లాన్? ఇది అపవాది ప్లాన్. అపవాదే దేవుడు చేశాడని ప్రజలను మబ్బు పెట్టిస్తున్నాడు. దేవుడు మంచివాడు. ప్లీజ్, దేవుడు ఎప్పుడు మీ పైన మీళ్ళు తగలబెట్టాడు. నో, దేవుడు ఇప్పుడు అట్లా చేయడు. ఏమంటే మీకు ఎన్ని వచనాలను నేను చూపించగలను. దేవుడు మంచివాడు, దండం పెడతానయ్యా మంచివాడు అని. 145వ కీర్తన 9వ వచనం తీయాలి మీరు ఫాస్ట్గా. 145వ కీర్తన 145వ కీర్తన ఐఎమ్ రీడింగ్ 9th verse. యెహోవా అందరికీ బో 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 ఏముందండి? యెహోవా అందరికీ, కొందరు కాదు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన అందరికీ ఉపకారి. ఎన్ని వచనాలను మనం చూడవచ్చు దేవుడు మంచివాడు అని.
యేసు ప్రభు చాలా మంచివాడని మనం చూడొచ్చు. ఏమని మీకు మాట చూపిస్తా. 33వ కీర్తనలో ఉందాం, ఎక్కడికి వెళ్ళొద్దు మనం. 33వ కీర్తన 5వ చరణాన్ని 33:5 5th ఆయన నీతియు న్యాయములు ప్రేమించువాడు. లోకము యెహోవా కృపతో, కోపంతో కాదు, ఉగ్రతతో కాదు, ఆయన కృపతో నిండి ఉన్నది. 34:8 తెస్తున్నారా మీరు? 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. మంచివాడని చూసి తెలుసుకోండి సార్, ఆయన మంచివాడు. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎన్ని వచనాలను మనము బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. 143:10 143:10 143:10 నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ, యేసు ఎవరు తెలుసా? దయగలిగిన వాడు అని బైబిల్ చెప్పింది. 119:68 119 ఈజీ తీయొచ్చింది. 119:68వ చరణాన్ని చూస్తూ ఉన్నాం. నీవు దయాళుడువై మేలు చేయుచున్నావు. మీ బైబిల్లో కూడా అదే ఉందా? సూపర్. నీ దయాళుడువై మేలు చేయుచున్నాం. ఒక మాటలు చెప్పనా, దేవుడు ఎవరు? మంచివాడు. దేవుడు ఎవరు? ఉగ్రతకు కారణము ఆయన. ఎందుకు కారణం కాదు? వై కాలిఫోర్నియా పట్టణం పైకి అగ్ని రావడానికి గల కారణం ఎందుకు యేసు కాదు? బికాస్ 2 కారణాలు. ఒకటి, ఆయన కల్వరి కొండ పైన ఆల్రెడీ ఉగ్రతను అనుభవించాడు. నెంబర్ 2, ఉగ్రత వస్తే అక్కడ తాగడదు, నీ మీద కూడా వస్తుంది, ఇండియా పైకి వస్తుంది. నీళ్ళు ఉన్నాయి కానీ మధ్యలో ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్ ఉన్నాయిగా, అవన్నీ బూడిదైపోతాయి. సచ్ ఎ పవర్ఫుల్ గాడ్. నా క్వశ్చన్, కాలిఫోర్నియా పట్టణం పైకి అగ్ని రావడానికి గల కారణము ఎవరు? అందులో A, B ఇచ్చా. ఒకటి A దేవుడు, B అపవాది. ఆన్సర్ B అపవాది. ఎవరు కాదు? దేవుడు కాదు. ఎవరు చెప్పినా నమ్మొద్దు మీరు. అట్లీస్ట్ మీరైనా నమ్మకు, మిగతా ఉన్న మీరు నమ్మ, నాకు సంబంధం లేదు, కానీ అట్లీస్ట్ మీరైనా నమ్మొద్దు. వై? బికాస్ గాడ్ ఈజ్ ఏ గుడ్ గాడ్. ఆయన దగ్గర నుంచి ఎప్పుడు మంచి వస్తుంది. సింపుల్ ఫార్ములా. మంచి వచ్చిందంటే దేవుడి దగ్గర నుంచి, చెడు వచ్చిందంటే అపవాది దగ్గర నుంచి. గాడ్ బ్లెస్ యు. అందులో నిలబడదాం. అందులో